మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించనున్న భారీ రాజకీయ సభకు సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సభ తెలంగాణ ప్రజల గొంతుకగా అవతరించబోతున్న రాజకీయ పోరాటానికి నాంది పలుకుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత కోసం కవిత నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు మునీరాబాద్లోని అడ్వయ కన్వెన్షన్లో ఈ మహాసభ జరగనుంది. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె ప్రశాంత్ చారి, ఈగ సంతోష్, లలిత యాదవ్, భవానీ వేముల, సంధ్యారెడ్డి, నవీన్ యాదవ్, రజిత, సాయి, సందీప్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్కాజ్గిరిలో పోస్టర్ ఆవిష్కరణ గురించి అన్న ప్రశాంత్ గారు పిలుపు మేరకు వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు మన తెలంగాణ జాగృతి మహిళలకి మరియు అన్నలకి స్వాగతం అండి. రేపు 25వ తారీఖు అద్వై కన్వెన్షన్ హాల్లో మా అక్కగారు కవితక్క గారు పెట్టే జై జాగృతి, జై కవితక్క. ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క ఆధ్వర్యంలో ఇవాళ ఏప్రిల్ 20 తారీఖున జరిగే కార్యక్రమానికి అందరు పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, తర్వాత ఉద్యోగులు, నిరుద్యోగులు అందరు కూడా సమక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన యొక్క పార్టీకు రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అందరినీ ఒక పండుగ వాతావరణం లాగా కనిపించాలని ప్రతి ఒక్కరు ప్రజల గొంతు కాబట్టి ఆ యొక్క మహిళ యొక్క పార్టీలో అందరు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆహ్వానిస్తున్నాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. ఈ నెల ఏప్రిల్ 25 తారీఖున అద్వయ కన్వెన్షన్ హాల్లో జరగబోయే కార్యక్రమానికి, కవితగా పెట్టబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు కవితతోటి వెన్నుదండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ, కామన్ పీపుల్కి, మధ్యతరగతి వ్యక్తులు మధ్య అందరికీ కూడా కవితగా అండగా ఉంటుందనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కవితక్క, జై జాగృతి. జాగృతి, జై కవితక్క. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి ఎన్నో సేవలు అందించిన జాగృతి ఈనాడున తెలంగాణలో సర్వోదయ తెలంగాణ సాధనకై, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రంలో కవితక్క గారు పెడుతున్న రాజకీయ పార్టీ ఏప్రిల్ 25 మునీరాబాద్ అద్వయ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ జిల్లాలో ఫంక్షన్ జరుగుతుంది. ఈ మహోత్తర కార్యక్రమానికి రాజకీయ పార్టీగా ఉద్భవించే ఆవిర్భావ వేడుకకి ప్రతి ఒక్కరు కూడా తల రావాల్సింది కదా. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి, మేడ్చల్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి జాగృతి పార్టీ రాజకీయ వేదిక కానుంది. మహిళలకి, నిరుద్యోగులకి, చిన్నలకి, పెద్దలకి, యువతలకి, ఉద్యమకారులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ప్రజా గొంతుకై వెలుగుతున్న జాగృతి పార్టీ రేపొద్దున ప్రజల సమస్యల మీద పోరాడి గెలవటము, అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందిస్తారు. అందులో మనమందరం కూడా భాగస్వాములై ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరం చేయి కలుపుతూ రాజకీయ పార్టీగా మనమందరం కూడా ఒక చేయిగా నిలబడి విజయం సాధిద్దాము. థ్యాంక్ యూ. జై మా తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ తరఫున వచ్చిన మా సీనియర్ కార్యకర్తలు, అక్కలకి కానీ అన్నలకి కానీ అందరికీ ధన్యవాదములు. సో ఈరోజు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఏదైతే ఈ ప్రోగ్రామ్ 25th రోజున ఏదైతే సభ ఆర్గనైజ్ చేశారో కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో, సో దాని యొక్క పోస్టర్ ఆవిష్కరణ కొరకు, అలానే మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ముందొచ్చి చేసుకుంటున్నామో దాని పరంగా అన్ని విధాలుగా కూడా అందరికీ ఇన్విటేషన్ పర్సనల్గా ఇద్దామని చెప్పని ఈ పోస్టర్ ఆవిష్కరణ చేశాం. సో బేసికల్లీ Day 1 నుంచి కూడా తెలంగాణ
జాగృతి ఆర్గనైజేషన్లో తీసుకున్న ప్రతి ఇష్యూస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ కామన్ పీపుల్ ఇష్యూస్ అని చెప్పని అదొక ఎజెండాగా తీసుకొని ముందంచుగా అన్ని విధాలుగా ఉండి ఫైట్ చేస్తూ అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యి ఈ రోజున ఈ పొజిషన్ల వరకు వచ్చాము. సో జస్టిస్ ఫర్ కామన్ పీపుల్ సో మెయిన్ ఎజెండా ఏంటంటే మన పార్టీ మేనిఫెస్టోస్కి ప్లస్ ఫర్దర్గా కూడా ఏదైతే రన్ అయ్యే ఇష్యూస్లో కానీ అన్ని రకాల్లో అక్క అంటూ ముందు ఉండి ఆ అక్కతో పాటు మా యొక్క సీనియర్ కార్యకర్తలు కానీ ఎవరైతే సీనియర్ నాయకులు చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్నారు, లైక్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ సో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో పాటు ఇప్పుడు ముందుంచే ఇష్యూస్ని టేకప్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ మేనిఫెస్టో తోటి మేము ఈ యొక్క డిసిషన్ చేయడం జరిగింది. దీంట్లో అక్క ఉన్న ఏదైతే తీసుకున్న మేనిఫెస్టోస్ కానీ ఇప్పుడు రేపటి రోజున మనకి డిక్లేర్ చేసే పార్టీ విషయాల్లో కానీ 110% ముందుగా ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ పొలిటికల్గా ఇష్యూస్తో పాటు అన్ని రకాలుగా భిన్నంగా ఉండి కామన్ పీపుల్కి ఎప్పుడు 100% సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. అదే రకంగా మేము మా యొక్క టీం కానీ లేకపోతే మా ప్రజలు కానీ అందరం కూడా అక్కతోటి 100% ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే పొలిటికల్ అజెండాలో మాత్రం కంపల్సరీ కవితక్క గారే సీఎం అవుతారు. అందులో 100% మేము మా యొక్క ఎఫర్ట్స్ పెట్టి మేమందరం మీతోటి ఉంటామని వినిపిస్తున్నాము.